అందరికీ జై భీమ్. మరో కొన్ని రోజుల్లో 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ నా గ్రీటింగ్స్. ఈ వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ ఎగ్జామ్ సింపుల్గా 35 మార్క్స్తో ఎలా పాస్ కావాలి నుంచి 100కి 100 ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఎలా తెచ్చుకోవాలి, వాటి సిస్టమ్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్లో బ్రేక్ డౌన్ జరిగాయి, ఈ విషయాలన్నీ మీకు సింపుల్గా ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ గారు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఆలస్యం లేకుండా ఇప్పుడు ఇమీడియట్గా మనము మన క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. నాన్న, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్టు మనకి క్వశ్చన్ పేపర్ 3 hours 15 minutes అంటే 3 గంటల 15 నిమిషాలు ఈ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 15 నిమిషాలు మీకు క్వశ్చన్ పేపర్ చదవడానికి ఇస్తారు. 3 hours మాత్రం మీకు అటెంప్ట్ చేయాలన్నమాట. టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 100 మార్క్స్కి మనకి ఈ టెస్ట్ పేపర్ ఉంటుంది. సో 3 hours-లో 100 మార్క్స్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి. ఈ 100 మార్క్స్ని 3 సెక్షన్స్లోకి డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెక్షన్ వచ్చి సెక్షన్ ఏ, మనకి 30 మార్క్స్. ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఉంది. సెక్షన్ బిలో ఏమున్నాయి సార్ అంటే గ్రామర్ అండ్ వొకాబులరీ, ఇది 40 మార్క్స్. దాని తర్వాత సెక్షన్ సి వచ్చి 30 మార్క్స్ ఉన్నాయి. దాంట్లో మనకి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంటుందన్నమాట. నాకు ఓన్లీ 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ పాస్ అయితే చాలు సార్ అనుకునేవాళ్ళు 30 మార్క్స్ సింపుల్గా రీడింగ్ కాంప్రిహెన్షన్లో సాధించవచ్చు అనమాట. ఎందుకంటే రీడింగ్ కాంప్రిహెన్షన్లో మీకు ఎటువంటి గ్రామర్ రూల్స్ ఉండవు. అక్కడ ఇచ్చిన ప్యాసేజ్లు స్టాంజాల మీద మీరు పట్టు సాధించి నేను ఇచ్చే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయితే 30 మార్క్స్ గ్యారంటీ. సో మనం ఇప్పుడు క్వశ్చన్ బ్రేక్ డౌన్లో చూద్దాం. మనకి ఇక్కడ చూస్తున్నట్టుగా క్వశ్చన్స్ నంబర్ 1 to 5 రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. దాంట్లో మనకి 5 క్వశ్చన్స్ అడుగుతారు, 2 మార్క్స్ ఈచ్. సో ఫస్ట్ క్వశ్చన్సే 1 to 5 క్వశ్చన్సే మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ మనకి సింపుల్గా నేను చెప్పే కొన్ని రాబోయే వీడియోలో నేను చెప్పే సింపుల్ ట్రిక్స్ కానీ మీరు అప్లై చేస్తే ఈ 10 మార్క్స్ గ్యారంటీ. దాని తర్వాత మనం ఇప్పుడు చూద్దాము క్వశ్చన్స్ 6 to 10. అంటే ఈ 6 to 10లో ఒక చిన్న స్టాంజా ఇస్తారనమాట. ఆ స్టాంజాలో నుండే బయట నుంచి ఎక్కడి నుంచి రావు. ఈ 30 మార్క్స్ నేను చెప్పినట్టుగా మీకు ఏమి నేర్చుకోకపోయినా, సంవత్సరం అంతా టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకపోయినా ఈ ప్యాసేజెస్లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 30 మార్క్స్ వస్తాయి. ఈ 6 to 10లో ఒక చిన్న స్టాంజా ఇవ్వడం జరుగుతుంది. 5 క్వశ్చన్స్ ఇస్తారు, 1 మార్క్ ఈచ్, కాబట్టి 5 మార్క్స్ గ్యారంటీ. దాని తర్వాత మళ్ళీ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, క్వశ్చన్స్ నంబర్ 11 to 15. దాంట్లో మనకి 5 క్వశ్చన్స్ అడుగుతారు, 1 మార్క్ ఈచ్, అది అగైన్ 5 మార్క్స్. దాని తర్వాత మనకి స్టడీ స్కిల్స్ అంటాం. స్టడీ స్కిల్స్ అంటే ఒక చార్ట్, ఒక బార్ గ్రాఫ్ అన్నా, ఒక చార్ట్ అన్నా ఇస్తారు, లేకపోతే ఒక డయాగ్రామ్ అన్నా, పాయ డయాగ్రామ్ అన్నా, ఇది ఏదైనా ఒక ఇంటర్ప్రెట్ చేయడానికి ఒక చార్ట్ ఇస్తారు. దాంట్లో నుంచి మనకి క్వశ్చన్స్ అడగబడుతాయి. ఆ క్వశ్చన్స్కి మనకి 5 మార్క్స్ అనమాట. నేను చెప్పినట్టుగా నాన్న, మీకు కానీ ఒకవేళ 35 మార్క్సే కావాలనుకుంటే ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ఫోకస్ చేస్తే 30 మార్క్స్ గ్యారంటీ. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 17 ఏంటి సార్ అంటే మళ్ళీ రీడింగ్ కాంప్రిహెన్షన్, 5 క్వశ్చన్స్, 1 మార్క్ ఈచ్. ఇవేంటివి? అన్సీన్ ప్యాసేజ్ అంటే మీకు తెలియని ప్యాసేజ్, కొత్త ప్యాసేజ్ ఏదో ఉంటుంది, జంబుల్డ్ సెంటెన్సెస్ ఉంటాయి, వాటి మీద మీరు ఆన్సర్ చేయగలిగితే మరో 5 మార్క్స్ మీ పాకెట్లో మీరు వేసుకోవచ్చు. అంటే సెక్షన్ ఏ కంప్లీట్గా జీరో గ్రామర్ రూల్స్ తోటి మీరు ఎగ్జామ్లో కూర్చొని ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ మాత్రము అటెంప్ట్ చేస్తే 30 మార్క్స్ గ్యారంటీ. సో ఇప్పుడు మనము సెక్షన్ బిలోకి వెళ్ళిపోదాం. సెక్షన్ బిలో ఏముంటాయి సార్ అంటే సెక్షన్ బిలో మనకి క్వశ్చన్ నంబర్ 18 నుండి క్వశ్చన్ నంబర్ 34 దాకా ప్యూర్గా గ్రామర్ అండ్ వొకాబులరీ మీద ఉంటుంది అనమాట. దీని గురించి కూడా పెద్దగా కంగారు పడిన అవసరం లేదు. ఇవాల్టి నుంచి ఎగ్జామ్ డే దాకా ప్రతిరోజు వీడియోస్ మీకు ఈ టాపిక్స్ మీద వస్తాయి. ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కండి. మీరు ఎగ్జామ్ డే దాకా వీడియోస్ అన్ని ఫాలో అయ్యి నేను పెట్టే మోడల్ టెస్ట్ పేపర్స్, స్లిప్ టెస్ట్లు అటెంప్ట్ చేయగలిగితే ఇంగ్లీష్లో 100కి 100 మీకు తెప్పించే బాధ్యత నాది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 18లో ఏమున్నాయో చూద్దాము. హూజ్, హూమ్ ఆర్ హూ, ఈ క్వశ్చన్స్ మీద మనకి ఈ టాపిక్ మీద మనకి క్వశ్చన్ నెంబర్ 18 ఉంటుంది. దిస్ ఈజ్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్ టు ఆన్సర్ అండ్ యూ కెన్ గెయిన్ 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, దే విల్ గివ్ యూ అన్ యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్ and they want you to change that sentence into passive voice. This is again
ఆ 2 మార్క్స్ క్వశ్చన్ చాలా సింపుల్. యాక్టివ్ టు ప్యాసివ్ మీద మన ఛానల్లో కొన్ని వీడియోస్ ఆల్రెడీ పెట్టాను, కానీ మీకోసం నేను ఇంకా వీడియోస్ చేస్తాను రెగ్యులర్గా. దాని తర్వాత మనకి రిపోర్టెడ్ స్పీచ్ ఉంటుంది, చాలా సింపుల్ ఇది. దీనికి కూడా ఓన్లీ 1 ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ కానీ మీరు గుర్తుపెట్టుకుంటే రిపోర్టెడ్ స్పీచ్ 2 మార్క్స్ గ్యారంటీ. దాని తర్వాత మీకు ప్రిపోజిషన్స్ ఇన్, ఆన్, యాట్, ఫార్, సిన్స్, ఈ విధంగా మనం ప్రిపోజిషన్స్ ఇంతకుముందు కూడా నేర్చుకున్నాము. మీకోసం నేను ఈ 10th క్లాస్ కోసం మళ్ళీ ప్రిపోజిషన్స్ మీద రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, జాగ్రత్తగా ఫాలో కండి. అదొక 2 మార్క్స్. దాని తర్వాత మనకి ఎడిట్ ద ప్యాసేజ్ అని క్వశ్చన్ నెంబర్ 22 ఉంటుంది. అది 4 మార్క్స్, 4 క్వశ్చన్స్, 1 మార్క్ ఈచ్. సో దిస్ ఇస్ అగైన్ another 4 మార్క్స్. దాని తర్వాత నాన్న క్వశ్చన్ నెంబర్ 23 చాలా సింపుల్. ఆర్టికల్స్ ఏ, యాన్ అండ్ ద, వీడి మూటి యూసేజ్ రూల్స్ నేర్చుకుంటే ఇక్కడ చూడండి ఈ 2 మార్క్స్ మీకు గ్యారంటీ. ఆర్టికల్స్ మీద కూడా వీడియోస్ వస్తాయి, ఫాలో అవుతూ ఉండండి. దాని తర్వాత వుడ్ ఆర్ యూస్ టు లేదా రిపీటెడ్ యాక్షన్స్ మీద క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా 2 మార్క్స్. దాని తర్వాత రీరైట్ సెంటెన్సెస్, అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ని వేరే విధంగా మనల్ని రీరైట్ చేయమంటాడు. అలాంటప్పుడు మనకి దానికి కూడా ఒక 2 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత అడ్వైస్ ఇస్ ఆల్సో వెరీ సింపుల్ ట్రిక్. మీకు రాబోయే వీడియోస్లో అడ్వైస్ గురించి ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ కానీ మీరు నేర్చుకుంటే 2 మార్క్స్ గ్యారంటీ. ఇప్పుడు అసలైన దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, అంటే పర్యాయ పదాలు లేకపోతే వ్యతిరేక పదాలు. 8 మార్క్స్. రీడింగ్ కాంప్రిహెన్షన్లో మీరు 30 మార్క్స్ తెచ్చుకొని ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్లో 8 మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ పాస్ ఒక్కటే కాదు సార్, మాకు ఎక్సలెన్స్ కావాలి, హై స్కోర్ కావాలనుకున్న వాళ్ళు గ్యారంటీగా ఈ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మీద ఫోకస్ చేయాలి. 8 మార్క్స్ ఉంటాయి దాంట్లో, 4 మార్క్స్ ఈచ్. దెన్ ఫాలోయింగ్ అప్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అనదర్ 2 మార్క్స్. ప్రీఫిక్స్ అండ్ సఫిక్స్, అంటే పదం ముందు వచ్చే వర్డ్స్ని ప్రీఫిక్స్ అంటాము, ఆ పదాల వెనక వచ్చే వర్డ్ని మనం సఫిక్స్లు అంటాము. వీటి మీద మన కానీ పట్టు వస్తే అనదర్ 2 మార్క్స్ అనమాట. దాని తర్వాత రాంగ్లీ స్పెల్ట్ ఉంటుంది. రాంగ్లీ స్పెల్ట్లో స్పెల్లింగ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. క్యూ తర్వాత ఎప్పుడు యూ వస్తుంది, ఐ తర్వాత ఎప్పుడు ఈ వస్తుంది, ఈ తర్వాత ఎప్పుడు ఏ వస్తుంది, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ కానీ మీకు తెలిస్తే ఈ 2 మార్క్స్ గ్యారంటీ. దాని తర్వాత డిక్షనరీ ఎంట్రీ, ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఈడియమ్స్. దాని తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ 2 మార్క్స్. ఒకవేళ మీరు కానీ నేను పెట్టే వీడియోస్ని జాగ్రత్తగా ఫాలో అవుతే ఈ 40 మార్క్స్ గ్యారంటీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 30, ఇక్కడ ఒక 40, 70 అయిపోయాయి. ఇప్పుడు మనము సెక్షన్ నెంబర్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లోకి పోదాం. మళ్ళీ ఇది చాలా సింపుల్. అగైన్ యాజ్ ఐ సే, దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ప్రీవియస్ ఇయర్స్ లెర్నింగ్. సంవత్సరం అంతా ఏం చదవకపోయినా ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేసి జాగ్రత్తగా నేను చెప్పే ట్రిక్స్ ఫాలో అవుతే చాలా సింపుల్గా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ రైట్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్, 10 మార్క్స్ క్వశ్చన్. 2 ఆప్షన్స్ ఉంటాయి, 35A, 35B. ఈ రెండిట్లో మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, 10 మార్క్స్. దాని తర్వాత 36A, 36B, రైట్ ఏ లెటర్ ఆర్ ప్రిపేర్ ఏ స్పీచ్, అగైన్ అనదర్ 10 మార్క్స్. దాని తర్వాత 37A, డిస్క్రైబ్ ఫీలింగ్స్ ఆర్ రైట్ ఏ పారాగ్రాఫ్ ఆన్ ద గ్రాఫ్. ఒక గ్రాఫ్ ఇస్తారు, ఆ గ్రాఫ్ని చూసి మీరు దాంట్లో ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఏదో చూసి మనము ఆన్సర్లో రాయాలి. ఇది అగైన్ అదర్ 10 మార్క్స్. ఈ 10 ఈ 3 కలుపుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ ఒక 30 మార్క్స్ వస్తున్నాయి. చాలా చాలా సింపుల్. స్ట్రెస్ కాకండి. నాకు తెలుసు 10th క్లాస్ పిల్లలు చాలా స్ట్రెస్లో ఉంటారు, మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇంకా ఉన్నాయి. ఇంగ్లీష్ గురించి మాత్రం మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఇంగ్లీష్ నాకు వదిలేయండి, నన్ను ఫాలో కండి, నేను చెప్పే ట్రిక్స్ ఫాలో కండి. మీకు వచ్చే రోజుల్లో నేను చాలా మోడల్ పేపర్స్, సింపుల్ ట్రిక్స్ తోటి, గ్రామర్ రూల్స్ తోటి నేర్పించే ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియోస్ పెడితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, వీడియోస్ కూడా లెంగ్తీగా 1/2 అవర్ 40 మినిట్స్ చేయను, ఓన్లీ 10 to 15 మినిట్స్ వీడియోస్ ఉంటాయి. సులభంగా మీరు ఇంట్లో కూర్చొని సింపుల్గా 100కి 100 ఎలా తెచ్చుకోవాలో మీకు ఇచ్చే బాధ్యత నాది. ఫాలో అవుతూ నేను పెట్టే మోడల్ టెస్ట్ని, క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తూ స్లిప్ టెస్ట్లో మీరు ప్రాక్టీస్ చేసుకునే బాధ్యత మీది. నేను చేసేది నేను చేస్తాను, మీరు చేసేది మీరు చేయండి. మన ఇద్దరం కలిసి ఇంగ్లీష్లో 100కి 100 తెచ్చుకుందాం ఈసారి. నో ఫెయిల్యూర్స్. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు పాస్ ది ఇంగ్లీష్ ఎగ్జామ్. మీరు చేయాల్సిందంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఒక ఫ్రీ యాప్ కూడా ఉంది, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్స్ లేదా స్లిప్ టెస్ట్ అన్ని నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఇంగ్లీష్ విత్ వేవారస్ అన్న యాప్ని డౌన్లోడ్ చేసుకొని
అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ విత్ అనదర్ వీడియో ఫ్రమ్ క్వశ్చన్స్ 1 to 5 రీడింగ్ కాంప్రిహెన్షన్స్. కాబట్టి నెక్స్ట్ వీడియో మీరు ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్ నంబర్ 1 to 5 రీడింగ్ కాంప్రిహెన్షన్ని ఫాలో అవ్వండి. ఐ విల్ సీ యూ అగైన్ ఇన్ అనదర్ క్లాస్. ఆల్ ద వెరీ బెస్ట్. జై భీమ్.